ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. ఈ క్లాస్లో మనం 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో మరి పండే పంటల ఉత్పత్తి ఏ విధంగా ఉంది, అదేవిధంగా పంటల యొక్క సాగు ఏ విధంగా ఉంది, ఈ పంటల ఉత్పత్తి అనేది మనకు ఖరీఫ్లో ఎలా ఉంది, మెయిన్గా ఖరీఫ్లో ఎలా ఉంది, రబీ సీజన్లో ఎలా ఉందనే అంశాల గురించి మనం మెయిన్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపుగా మొత్తం వ్యవసాయ రంగం నుంచి 10 బిట్లు వస్తే మొన్నటి ఎగ్జామ్లో మరి గ్రూప్ 2లో గ్రూప్ 3లో 4 నుంచి, అంటే ప్రతి ఎగ్జామ్లో 4 నుంచి 5 బిట్లు, అంటే రెండు ఎగ్జామ్లో కలిపి మొత్తం వ్యవసాయ రంగంలో 20 బిట్లు వస్తే దీని నుంచే దాదాపుగా 9 బిట్లు రావడం జరిగింది. 9 బిట్లు ఈ పంటల పైనే ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా స్లోగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చాలా కష్టపడి దీన్ని మొత్తం మీ క్లాస్ చెప్పడానికి తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకోండి. ఒకవేళ అంటే మీరు క్వశ్చన్ అడగచ్చు, ఏమంటారంటే సార్ అప్పుడప్పుడు ఓల్డ్ డాటా అడుగుతానంటే, ఓల్డ్ డాటా అడిగినా ఎట్లా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా నేను ఈ క్లాస్ చెప్తాను. ఎట్లన్నా అడగని, క్లాస్లో మీకు క్వశ్చన్ ఎట్లన్నా అడగని, నా క్లాస్ ఫాలో కండి, మీరు 100% సమాధానం చేస్తారు. మీకు 5 బిట్లు మీ యొక్క జేబులో ఉన్నట్లే, 5 మార్కులు జేబులో ఉన్నట్లే. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. లేట్ అయింది, ఈ టాపిక్ లేట్ కావచ్చు, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ కాబట్టి లేట్ అయినప్పుడు 5 కాకుండా 3 బిట్లు వచ్చినా పర్లేదు కదా. మనకు ఒక టాపికే చదివితే దీనిలో 3-4 బిట్లు వస్తారంటే దీన్ని మనం జాగ్రత్తగా గమనించక తప్పదు. రైట్, మనకు మెయిన్గా భారతదేశంలో పండే పంటల రకాల గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. మరి పంటల రకాల్లో చూసినట్లయితే మనకు మెయిన్గా ముఖ్యమైన పంటల మీద బిట్ అడుగుతాను. ముఖ్యమైన పంటలు ఏంటి, వాటి మీద బిట్ అడుగుతాను. కాబట్టి మెయిన్గా ఆహార ధాన్యాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, ముతక ధాన్యాలు, వీటి మీద బిట్ అడుగుతాడు. పప్పు ధాన్యాల మీద అడుగుతాడు. ఇట్లా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ముఖ్యమైన పంటలు వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, ఇవన్నిటి మీద మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి వీటి గురించి మనం చదువుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. రైట్, మనకు భారతదేశంలో పండే పంటల్లో మెయిన్గా అత్యధికంగా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ 2023-24 డాటానే చదువుతాం. అంటే మనం చదివేది ఏంది 2024-25 ఆర్థిక సర్వే అయినప్పటికీ కూడా ఈ ఆర్థిక సర్వేలో మనకు 2023-24 డాటాను మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 2023-24 డాటానే మనం దీంట్లో చదవాలి. మనం ఇక్కడ చూసినట్లయితే మనకు 2023-24 ప్రకారం మనకు ముఖ్యమైన పంటల ఉత్పత్తి, ముఖ్యమైన పంటలు అంటే ఇప్పుడు చూడండి, మనకు మెయిన్గా చూడండి, భారతదేశంలో పండే ప్రధాన పంటల్లో మనకేంటిది, ఆహార ధాన్యాలు ముఖ్యమైనవి. ఈ ఆహార ధాన్యాలు అనేవి ముఖ్యమైనవి. ఈ ఆహార ధాన్యాలలో మనకేముంటాయి, ఇప్పుడు తృణధాన్యాలు ఉంటాయి, అదేవిధంగా చిరుధాన్యాలు ఉంటాయి, అదేవిధంగా ముతక ధాన్యాలు ఉంటాయి, అదేవిధంగా పప్పు ధాన్యాలు ఉంటాయి. సరే, ఈ ముతక ధాన్యాలు వదిలేయండి, చిరుధాన్యాలు మరి పప్పు ధాన్యాలు మనకు ఆల్రెడీ ముతక ధాన్యాలు అంటే ఈ రెండింటిని కలిపి, అంటే వరి, గోధుమ మినహా ఈ రెండింటిని కలిపి మనం ముతక ధాన్యాలు అంటారని మనం ఆల్రెడీ గత క్లాస్లో డిస్కస్ చేసాం. పప్పు ధాన్యాలు, వీటన్నింటిని కలిపి మనం ఏమంటున్నాం, మనం ఆహార ధాన్యాలు అంటాం. ఆహార ధాన్యాలు అంటాం. ఈ ఆహార ధాన్యాలతో పాటు మనకు వాణిజ్య పంట అయిన నూనె గింజలు అంటే ఆయిల్ షీడ్స్ కూడా మనకు ప్రాధాన్యత ఉంది. మరి కాబట్టి మెయిన్గా ఈ పంటల గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు 2023-24 సంవత్సరంలో మెయిన్గా 2023-24, 2022-23 మనకు లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో ఇదే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీని గురించే మనం చదవాలి. ఒకవేళ వేరే వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చని చెప్తాను. టోటల్ యాన్యువల్ ప్రొడక్షన్ అంటే మొత్తం సంవత్సరిక ఉత్పత్తి ఎంత జరిగిందనే అంశాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే వాస్తవానికి ఇప్పుడు ఎట్లా చూస్తారో మనం మిలియన్ టన్నుల్లో చూడడం జరుగుతుంది. మెయిన్గా ఫస్ట్ ఏం చేయాలి, మనం 2023-24 డాటా మొత్తాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 2023-24 డాటాను గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి ఏం జరిగింది, ఎండ్ల పెరుగుదల వచ్చింది, ఎండ్ల తగ్గుదల వచ్చింది అనేది మనం చూడాలి. అంతే కదా. ఈ విధంగా మనం చదువుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు 2023-24 సంవత్సరంలో
భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 332.3 మిలియన్ టన్నులు. మొత్తం ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 332.3 మిలియన్ టన్నులు. అదేవిధంగా సెరెల్స్ అంటే తృణధాన్యాల ఉత్పత్తి 308.1 మిలియన్ టన్నుల తృణధాన్యాల ఉత్పత్తి. మరి అదేవిధంగా మిల్లెట్స్ అంటే ముతక ధాన్యాలు 56.9 మిలియన్ టన్నులు ఉత్పత్తి. మరి నూనె గింజలు 39.7 మిలియన్ టన్నులు ఉత్పత్తి. పల్సెస్ పప్పు ధాన్యాలు 24.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి. ఏం చెప్పినా ఏమర్థమైంది? ఆహార ధాన్యాలు 332.3 మిలియన్ టన్నులు. మరి సెరెల్స్ తృణధాన్యాలు మనకి ఇక్కడ 308.1. మిల్లెట్స్ ముతక ధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటాం, దీన్ని పోషక ధాన్యాలు అని కూడా పిలుస్తాం. మిల్లెట్స్ ముతక ధాన్యాలు 56.9 అంటే ఆల్మోస్ట్ 57 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయినాయి. ఇవి 308 అని గుర్తుపెట్టుకోండి, ఇది 332 అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మరి ఇది 39.7 అంటే ఆల్మోస్ట్ 40 మిలియన్ టన్నుల దగ్గర. ఏంటి మనకు ఆయిల్ షీట్స్ 24 మిలియన్ టన్నుల మరి పప్పు ధాన్యాలు ఉత్పత్తి. అంటే ఇప్పుడు మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని అవరోహణ క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. అవరోహణ క్రమం అంటే ఏంటిది? భారతదేశంలో ప్రధాన పంటల యొక్క ఉత్పత్తి యొక్క అవరోహణ క్రమం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనకేంటిది? ఆహార ధాన్యాలు అత్యధికంగా ఉంటాయి. దీని అవరోహణ క్రమం రాసిన ఒకటి రాయకుండా ఒకటి, కానీ మీకు అందాజకు రాస్తున్న చూడండి 332.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి. మరి ఏంటిది మనకు ఇక్కడ? మనకు తృణధాన్యాలు సిరియల్స్ మనకి ఎంత? వాస్తవానికి తృణధాన్యాలు అనేటి 308 మిలియన్ టన్ 308.1 కానీ 308 మిలియన్ టన్. మరి అదేవిధంగా మనం జనరల్గా చూసినట్లయితే మరి ముతక ధాన్యాలు ఎంత? 56.9 మిలియన్ టన్నులు అంటే 57 మిలియన్ టన్నులు ఉత్పత్తి. అదేవిధంగా మరి వాస్తవానికి నూనె గింజలు ఆయిల్ షీట్స్ ఎంత? 39.7 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయినాయి. అదేవిధంగా పప్పు ధాన్యాలు ఎంత? మరి వాస్తవానికి జనరల్గా చూసినట్లయితే ఇది 24.3 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కావడం జరిగింది. 2023-24 డాటాను పరిశీలిస్తే భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నవి తృణధాన్యాలు ఫస్ట్, సెకండ్ ముతక ధాన్యాలు, తర్వాత నూనె గింజలు, తర్వాత పప్పు ధాన్యాలు. ఇది మనకు అవరోహణ క్రమం. మొత్తం ఉత్పత్తిని చూస్తాం. మొత్తం ఉత్పత్తి ప్రకారం ఇది అవరోహణ క్రమంలో చూస్తాం. మరి వాస్తవానికి ఈ మొత్తం ఉత్పత్తిని అవరోహణ క్రమంలో చూస్తే మరి గత సంవత్సరంతో పోలిస్తే ఏం జరిగిందనే అంశాన్ని ఒక్కసారి మనం జనరల్గా చూస్తే మనకు 2022-23తో పోలిస్తే 2022-23లో ఆహార ధాన్యాలు 329.7 ఆల్మోస్ట్ 330 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడం జరిగింది. మనం గత సర్వేలో మనం డిస్కస్ చేసినప్పుడు 2023-24లో 328.9 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసినాం. కానీ ఏమైనా అనుకున్న దానికంటే ఎక్కువగా ఆహార ధాన్యాలు భారతదేశంలో ఉత్పత్తి కావడం జరిగిందని ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏది తృణధాన్యాల ఉత్పత్తి కూడా గతంతో పోలిస్తే పెరిగింది. 303.6 మిలియన్ టన్నులు ఉంటే 308.1 మిలియన్ టన్నులకు ఏమైంది? పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇది పెరిగింది. మరి మిల్లెట్స్ ముతక ధాన్యాల ఉత్పత్తి మాత్రం గతంతో పోలిస్తే తగ్గుదల చూపడం అనేది జరిగింది. 57.3, 56.9 పెద్దగా తేడా ఏం లేదు, కొద్దిగా ఒక 0.4 పాయింట్స్ తేడా. ఆయిల్ షీట్స్ ఉత్పత్తి కూడా కొంతవరకు తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గింది. అంటే ఏం జరిగింది? క్వశ్చన్ ఇక్కడ ఏమంటాడంటే 2022-23 సంవత్సరంతో పోలిస్తే
2023-24 నాటికి ఆహార ధాన్యాల ముఖ్యమైన పంటల ఉత్పత్తిలో మార్పుకు సంబంధించి ఈ క్రింది వానిలో మరి సరికాని వ్యాఖ్య ఏది లేదా సరి అయిన వ్యాఖ్య ఏది అంటాడు. మరి ఏది అని 3 ఆప్షన్లు ఇస్తాడు. ఇక్కడ 3 ఆప్షన్లు ఇచ్చి ఫస్ట్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఏమంటాడు, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమైంది, పెరిగిందంటాడు. లేకపోతే పెరిగింది అనకుండా ఇట్లా కూడా అనొచ్చు, 329.7 మిలియన్ టన్నుల నుంచి మనకు 332.3 మిలియన్ టన్నులకు పెరిగిందంటాడు. ఆప్షన్ బి ఏమంటాడంటే మరి వాస్తవానికి ఏంటిది, ముతక ధాన్యాల ఉత్పత్తి ఏమైంది మరి 56.9 మిలియన్ టన్నుల నుంచి 57.4 మిలియన్ టన్నులకు పెరిగిందంటాడు. ఇంకొక ఆప్షన్లో ఏమంటాడంటే మరి వాస్తవానికి ఏంటిది, ముతక ధాన్యాల ఉత్పత్తి తగ్గిందంటాడు. తృణధాన్యాల ఉత్పత్తి తగ్గిందంటాడు. మరి ఇప్పుడు ఏమని ఆన్సర్ చేయాలని ఆయన, ఏం జరిగింది మనకు తెలుసు, ఏమైంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం క్లాస్ వింటున్నాం కాబట్టి టక్కర మనం ఇంతమంది చదివినాం కాబట్టి ఆన్సర్ చేస్తాం. 333 పెరిగింది. కానీ ఇక్కడ మనం బండ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఇప్పుడు ముతక ధాన్యాల ఉత్పత్తి అనేది ఏమైంది, పెరిగింది. ముతక ధాన్యాల ఉత్పత్తి ఏమైంది, పెరిగింది అన్నారు. పెరిగిందా, తగ్గింది? ఇక్కడ మనం ఆన్సర్ దొరకవచ్చు, తగ్గింది. తృణధాన్యాల ఉత్పత్తి తగ్గిందా, తృణధాన్యాల ఉత్పత్తి అనేది ఏమైంది, పెరిగింది. ఇది కూడా రాంగ్. కాబట్టి ఏమైతుంది, ఏ మాత్రమే సరైందంటే ఏ మాత్రమే సరైంది. అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి క్వశ్చన్లో కూడా మీకు డాటా మొత్తం గుర్తుండకపోయినా మీకు ఆ అంశం మీద అవగాహన ఉంటే ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఆప్షన్లు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఏదో ఒక క్వశ్చన్ తప్పితే మిగతాది మొత్తం మీకు ఆప్షన్లు అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ మీద ఫస్ట్ ఏం కావాలి, మనకు అవగాహన రావాలి. అవగాహన ఉంటే ఈజీగా, అంటే అవగాహన ఏముండాలి, ఫస్ట్ మనకు కావాల్సిన డాటా ఏంది, ఈ డాటా మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులలో 2022-23 డాటా గుర్తుపెట్టుకోకుండా పర్లేదు. 2022-23 డాటా ఏది గుర్తుండాలి మనకు, మెయిన్గా ఫుడ్ గ్రెయిన్స్ గురించి గుర్తుండాలి, ఆహార ధాన్యాల గురించి గుర్తుండాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎట్లా జరిగిందనే అంశం గుర్తుండాలి. కానీ ఈ తృణధాన్యాలు ఇవన్నీ కూడా 2022-23 డాటా గుర్తుపెట్టుకోవాలంటే మనకు సాధ్యం కాదు, 100% ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అంటే అందాజకి ఏంటిది, కొద్దిగా అంటే దీంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, అంటే కొంతవరకే మార్పులు ఉంటాయి, పెద్దగా మార్పులు ఏమి ఉండవు. ఒక 5-6 మిలియన్ టన్నులు మాత్రమే తేడా ఉంటుంది. ఒకవేళ 2022-23 డాటా అడిగినా కానీ దీన్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే అక్కడ మీకు మరీ దగ్గర ఏం ఆప్షన్లు ఇస్తే మనం ఏం చేయలేము. ఇక అంటే ప్రతి దాన్ని కూడా మనం గుండు సూది అంటే పట్టి ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడదు. ఫస్ట్ అవగాహన పెంచుకొని ట్రై చేయాలి. ఇప్పుడు అవగాహన ఏముండాలి, ఇప్పుడు చూడండి, మరి ఈ క్వశ్చన్ ప్రకారం మనకు అవగాహన ఏముండాలి, 2022-23తో పోలిస్తే 2023-24 నాటికి మరి ప్రధాన పంటల ఉత్పత్తిలో మార్పులు ఏమొచ్చినాయి అనే అంశాన్ని మాత్రమే మనం ఇక్కడ స్టడీ చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి కూడా నేను రూపొందించిన దీని అంటే ఇక్కడ తగ్గినాయి ఎక్కడ పెరిగినాయి అనేది మీకు మొత్తం మళ్ళీ వివరిస్తా, మీరేం టెన్షన్ పడకండి. రైట్, ఇక్కడ ఇప్పుడు ఏముండాలి, మనకు ఏం మార్పు వచ్చింది, మనకు ఏంటిది, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమైంది, పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది.
అదేవిధంగా మనకేంటిది తృణధాన్యాల ఉత్పత్తి పెరిగింది. తృణధాన్యాల ఉత్పత్తి ఏమైంది? పెరిగింది. ఏమైంది ఇప్పుడు నెక్స్ట్ ముతక ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అదేవిధంగా ఇంకోటి ఏంటిది ముతక ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అదేవిధంగా మనకు నూనె గింజల ఉత్పత్తి ఏమైంది? తగ్గింది. అవునా కాదా? అవును. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళిన అంటే ఈ టాపిక్ మీద ఈ పాయింట్ మీద స్పష్టత ఉంటే ఎగ్జామ్లో నీకు డాటా పూర్తిగా గుర్తుండకపోయినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చదువుకొని వెళ్ళండి. ఇది అంటే మెయిన్గా దీంతో పాటు ఈ అవరోహణ క్రమం కూడా మీకు గుర్తుండాలి. ఏవి ఎక్కువ ఉత్పత్తి అయితే అవరోహణ క్రమంలో అమర్చమని క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే ఏమంటాడు? జతపరచమంటాడు. ఇటు ఆహార ధాన్యాలు ఉత్పత్తి ఇస్తాడు, ఇటు మరి తృణధాన్యాలు ఇస్తాడు, ముతక ధాన్యాలు ఇస్తాడు, నూనె గింజలు ఇస్తాడు, పల్సెస్ ఇస్తాడు, ఇటు ఆప్షన్లు ఇచ్చి జతపరచమంటాడు. జతపరచమన్నా మనకేంటిది ఒకవేళ ఈ డాటా గుర్తుండకపోయినా జతపరచమంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా ఆన్సర్ చేయొచ్చు? మనకు అత్యధికంగా ఏ ఉత్పత్తి అవుతాయి 2022-23 డాటా ఇచ్చి జతపరచమన్నా మనం ఆన్సర్ చేయొచ్చు. 2020-21 ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇదే ఆర్డర్లో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇట్లా ఉంటుంది. జతపరచమంటే కూడా ఈజీగా మనకు అవరోహణ క్రమం గుర్తుండాలి. అత్యధికంగా ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, తర్వాత ముతక ధాన్యాలు, నూనె గింజలు, మరి పప్పు ధాన్యాలు అని గుర్తుండాలి. ఈ మనకు ప్రధాన పంటలు. దీని మీద క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. రైట్. ఈ డాటా అయితే గుర్తుపెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎట్లా గుర్తుపెట్టుకోవడం అనేది మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ పంటలు. మనకు ఖరీఫ్ సీజన్లో పండే పంటలు. ఖరీఫ్ సీజన్ అంటే ఇప్పుడు ఏం చదివినాం? మొత్తం పంటలు చదివినాం. ఇప్పుడు ఏం చదువుదాం అంటే ఖరీఫ్ సీజన్లో చదువుదాం. మరి ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత జరిగిందంటే 155.8 అంటే అప్రాక్సిమేట్లీగా 156 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. మరి అదేవిధంగా సిరియల్స్ అంటే ఏంటిది? మనకు తృణధాన్యాలు 148.8 148.8 అంటే ఆల్మోస్ట్ 149 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయ్యాయి. అదేవిధంగా మిల్లెట్స్ అంటే ఏంటిది? ముతక ధాన్యాలు 35.5 అంటే ఆల్మోస్ట్ 35.5 మిలియన్ టన్నులు. నూనె గింజలు ఎంత? 24.2 మిలియన్ టన్నులు. పప్పు ధాన్యాలు 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినాయి. పప్పు ధాన్యాలు 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినాయి మనసుకి. ఓకే. మనకి ఎంత నూనె అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? ఖరీఫ్ సీజన్లో కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మనకు ఏమంటానంటే లక్షల మెట్రిక్ టన్ అని అడుగుతాను, లేకపోతే మిలియన్ టన్నులు అడుగుతాను. ఇప్పుడు ఏం చేయాలి? లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇంటూ 10 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీరు ఇది గుర్తుపెట్టుకున్న పోతే అక్కడ లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇంటూ 10 చేయాలి దీనికి, అంతే. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ అడిగిన నేను మీకు ఒకసారి ఏది చూపిస్తాను. రైట్. ఇప్పుడు ఎప్పుడు ఆహార ధాన్యాలు ఎప్పుడు ఖరీఫ్ సీజన్లో 155.8 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయినాయి. మరి అదేవిధంగా మనకు తృణధాన్యాలు 148.8 మిలియన్ టన్నులు, మిల్లెట్స్ మనకు ముతక ధాన్యాలు 35.5 మిలియన్ టన్నులు, నూనె గింజలు 24.2 మిలియన్ టన్నులు, పప్పు ధాన్యాలు 7 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయినాయి. సేమ్ ఇదే అవరోహణ క్రమం, ఇదే ఆర్డర్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి మొత్తం ఉత్పత్తి ఎంత జరిగింది చూడండి. మొత్తం ఉత్పత్తి ఎంత? 332.3 మిలియన్ టన్నులు. మరి ఇక్కడ ఏంటిది? మనకు తృణధాన్యాలు అనేటి 308 మిలియన్ టన్నులు. అదేవిధంగా మిల్లెట్స్ అనేటి మనకు 56.9 మిలియన్ టన్నులు. అదేవిధంగా ఆయిల్ సీడ్స్ అనేటి నూనె గింజలు 39.7 మిలియన్ టన్నులు. అదేవిధంగా పప్పు ధాన్యాలు 24.3 మిలియన్ టన్నులు. 24.32 మొత్తం మీద అయితే ఈ విధంగా ఉత్పత్తి కావడం జరిగింది. ఈ అంశాన్ని మెయిన్గా గుర్తించారు. చూడండి ఇప్పుడు ఏం జరిగింది? మనం ఏం చేస్తున్నాం? మీకు గుర్తుండాలని మళ్ళీ చెప్తున్నాను ఆయన. ఏంటిది? ఖరీఫ్ సీజన్లో ముఖ్యమైన పంటల ఉత్పత్తి గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆహార ధాన్యాలు ఎంత? 155.8 మిలియన్ టన్నులు. 155.8 మిలియన్ టన్నులు. తృణధాన్యాలు ఎంత? 148.8 మిలియన్ టన్నులు. 148.8 మిలియన్ టన్నులు. అదేవిధంగా మనకు ఇంకోటి ఏంటిది? ఇక్కడ ముతక ధాన్యాలు ఎంత?
మిలియన్ టన్నులు. అదేవిధంగా మనకు నూనె గింజలు ఎంత ఉత్పత్తి అయినాయి మనకు ఇక్కడ చూడండి 24.2 మిలియన్ టన్నులు. అదేవిధంగా పప్పు ధాన్యాలు ఓన్లీ 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినాయి. అంటే సేమ్ ఏదైతే మొత్తం ఉత్పత్తి ఖరీఫ్లో ఉత్పత్తి అవరోహణ క్రమం అనేది సేమ్. ఈ పాయింట్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాయింట్ 80% మర్చిపోవద్దు. రైట్, ఇప్పుడు మనకేంటిది మొత్తం ఉత్పత్తి ఎంత జరిగింది మళ్ళీ ఒకసారి రాసుకుందాం. 332.3 మిలియన్ టన్నులు. తృణధాన్యాలు ఎంత జరిగినాయి 308 మిలియన్ టన్నులు. మరి ముతక ధాన్యాలు 56.9 మిలియన్ టన్నులు. మరి నూనె గింజలు ఎంత 39.7 మిలియన్ టన్నులు. పప్పు ధాన్యాలు ఎంత 24.3 మిలియన్ టన్నులు. ఇది మెయిన్గా ఇది గుర్తు. అంటే మీకు ఏం గుర్తుండాలి, ఒకవేళ ఖరీఫ్ సీజన్లో అని అడిగితే దాదాపు అప్రాక్సిమేట్లీగా దీంట్లో సగం కంటే కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఖరీఫ్, రబీ, అదేవిధంగా మనకి ఎండాకాలంలో కూడా కొంతవరకు ఈ పంటలు పండుతాయి. అంటే కొన్ని ఏరియాలలో 3 పంటలు కూడా తీస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనం ఎండాకాలం మళ్ళీ చదవట్లేదు అనవసరంగాని, ఓన్లీ మీకు 2 కాలాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇది మాత్రం అందాజ గుర్తుపెట్టుకోవాలి. 150కి పైగా 155 దాదాపుగా 155 అని గుర్తుపెట్టుకోండి. ఇది 150 దగ్గర ఉన్నాయి తృణధాన్యాలు. ముతక ధాన్యాలు 35.5 మిలియన్ టన్నులు. నూనె గింజలు 24.2 మిలియన్ టన్నులు. పప్పు ధాన్యాలు 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినాయి అనే అంశాన్ని ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. రైట్, ఇది ఎప్పుడు ఖరీఫ్ సీజన్లో. మరి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా మరి ఏ పంటలు పెరిగినాయి, ఏ పంటలు తగ్గినాయి అనే అంశాన్ని మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోకండి. ఇక మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, మరి తృణధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ చూడండి మనకు ముతక ధాన్యాలు తగ్గింది, నూనె గింజలు తగ్గినాయి, అదేవిధంగా మనకు పప్పు ధాన్యాలు తగ్గినాయి. సేమ్ మనకు రబీ అంటే ఏదైతే మొత్తం ఉత్పత్తిలో ఏదైతే రిపీట్ అయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ కావడం జరిగింది. మళ్ళీ ఒకసారి దీని గురించి మళ్ళీ మొత్తం డిస్కస్ చేద్దాం. అంటే ఏం చేద్దాం, ఇప్పుడు 2022-23తో పోలిస్తే 2023-24 ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి అంటే ఏమైంది, మనకు ముతక ధాన్యాలు ఏమైనాయి, పెరిగాయి. ఏమైంది ఇంకా నెక్స్ట్ మిగతా అంటే పెరిగినాయి గుర్తుపెట్టుకొని మిగతా తగ్గినాయి అని గుర్తుపెట్టుకునే సరిపోతుంది. పెరిగినాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకొని ఒకటి మర్చిపోయినా ఏం కాదు. పెరిగినాయి ఏంటియో గుర్తుంటే తగ్గినాయి ఏంటో గుర్తుంటే మనం ఎగ్జామ్లో పోయిన తర్వాత ఏం చేయాలి, ఆన్సర్ను దొరకబట్టాలి. 4 ఆప్షన్లు ఉంటే 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ను దొరకబట్టాలి. ఆన్సర్ దొరకబట్టాలంటే అప్పుడప్పుడు అన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఏదైతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందో దాంట్లో ఏదైతే కన్ఫ్యూజన్గా ఉండకుండా మనం గుర్తుండడానికి అవకాశం ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏంది, ఇప్పుడు ఆహార ధాన్యాలు ముతక ధాన్యాలు పెరిగింది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాసుకోండి. ఏమో రాసుకోవాలి, 2022-23తో పోలిస్తే ఎప్పటి నాటికి 2023-24 నాటికి భారతదేశంలో ఏమైంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారతదేశంలో మరి మొత్తం లేదా ఖరీఫ్ మరియు మొత్తం ఉత్పత్తిలో మరి ఏమైంది, ఆహార ధాన్యాలు ముతక ధాన్యాల ఉత్పత్తి ఏమైంది, పెరిగింది. ఇది రాసుకుంటే సరిపోద్ది, అంతే కదా. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మిగతా అన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ డాటా కూడా గుర్తుండాలి. 155.8, 145.8, 35.5, 24.2, 7 మిలియన్ టన్నులు. ఇది మాత్రం 80%లో మర్చిపోకూడదు. ఇది గుర్తుండాలి, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ మార్పు గుర్తుండాలి. రైట్, నెక్స్ట్ మనం ఏడికి పోతాం, ఇప్పుడు రబీ సీజన్కి పోతాను. రబీ సీజన్ అంటే ఖరీఫ్ సీజన్లో కూడా సేమ్ అవరోహణ క్రమం అనేది ఖరీఫ్ సీజన్లో సేమ్, మొత్తం ఉత్పత్తిలో కూడా సేమ్ ఉంటుంది. కానీ మనం రబీ సీజన్ పోయే వరకు మనకు కొద్దిగా మార్పులు వస్తాయి. ఎందుకు మార్పులు వస్తాయి అనేది మనం ఇక్కడ చూడాలి. రైట్, ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మరి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు ఏ సీజన్ చూస్తున్నాం, రబీ సీజన్ చూస్తున్నాం. రబీ సీజన్లో ఉత్పత్తిని మనం కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే రబీ సీజన్లో 2023-24లో మనకి ఏం జరిగింది, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 160 మిలియన్ టన్నుల ఉత్పత్తి.
మరి ఏంటిది ముతక ధాన్యాలు 144.8 మిలియన్ టన్నులు, మిల్లెట్స్ ఏవైతే మనకు ముతక ధాన్యం అంటున్నా తృణధాన్యం తృణధాన్యాలు 144.8 మిలియన్ టన్నులు, మిల్లెట్స్ ఏవైతే ముతక ధాన్యాలు ఉన్నాయో 16.9 మిలియన్ టన్నులు. అదేవిధంగా నూనె గింజలు అనేటి 14.3 మిలియన్ టన్నులు, పప్పు ధాన్యాలు అనేటి 15.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి. పప్పు ధాన్యాలు ఏంటి 15.2 మిలియన్. అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకు ఏంటిది 2023-24 ఖరీఫ్ సీజన్ చూస్తున్నాం. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్. ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు ఏం చూస్తున్నాం చూడండి, ఒక్కసారి మళ్ళీ మొత్తం చూద్దాం. ఆహార ధాన్యాలు, అదేవిధంగా తృణధాన్యాలు, అదేవిధంగా ముతక ధాన్యాలు, అదేవిధంగా నూనె గింజలు, అదేవిధంగా పప్పు ధాన్యాలు. చూడండి ఇక్కడ మనకు ఆహార ధాన్యాలు ఎంత ఉత్పత్తి అయినాయి. ఆహార ధాన్యాలు 158.8 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. ఇక్కడ 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయినాయి. ఇక్కడ తృణధాన్యాలు చూడండి ఎంత ఉత్పత్తి అయినాయి. 148 సరే అండి. ఇక్కడ ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 155.8 మిలియన్ టన్నులు. ఇక్కడ ఎంత ఉత్పత్తి అయింది 148.8 మిలియన్ టన్నుల మనకు ఏమైనా తృణధాన్యాలు ఉత్పత్తి అయింది. ఇవి ఇక్కడ రబీ సీజన్కి వచ్చే వరకు 144.8 అంటే అప్పుడు 145 అని గుర్తుపెట్టుకుంది. అదేవిధంగా ముతక ధాన్యాలు మన ఖరీఫ్ సీజన్లో 35.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయితే రబీ సీజన్లో 16.9 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడం జరిగింది. అదేవిధంగా నూనె గింజలు ఆయిల్ సీడ్స్ ఎంత ఉత్పత్తి అయినాయి మనకు ఖరీఫ్ సీజన్లో 24.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయితే రబీ సీజన్లో మనకు 14.3 మిలియన్ టన్నులు 14.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది. పప్పు ధాన్యాలు మనకు పల్సెస్ అనేటి ఖరీఫ్ సీజన్లో 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయితే రబీ సీజన్లో మనకు వాస్తవానికి 15.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది అవరోహణ క్రమంలో రాయాలి. అంటే రబీ సీజన్ అవరోహణ క్రమం వేరు, ఖరీఫ్ సీజన్ అవరోహణ క్రమం వేరు. అంటే ఏం జరిగింది రబీ సీజన్లో ఏం జరిగింది ఇక్కడ చూడండి, పప్పు ధాన్యాలు ఖరీఫ్లో 7 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయితే మనకి ఇక్కడ 15 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది రబీ సీజన్లో. కానీ నూనె గింజలు 24.2 అయితే ఇక్కడ 14.3 అయింది. అంటే మొత్తం ఉత్పత్తిలో ఇక్కడ ఏమైంది మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి అంటే ప్రధాన పంటల అవరోహణ క్రమం ఎప్పుడు రబీ సీజన్ ఒక్క మార్పు ఏం జరిగింది, ఖరీఫ్ సీజన్లో పప్పు ధాన్యాలు లాస్ట్ ఉన్నాయి, రబీ సీజన్లో నూనె గింజలు లాస్ట్ ఉన్నాయి. ఈ యొక్క పాయింట్ మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే కదా, ఓకే, అంతే, ఏం మార్పు లేదు. ఇప్పుడు చూడండి అవరోహణ క్రమం మనం చూస్తే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆహార ధాన్యాలు వస్తాయి, దేనిలో అయినా ఆహార ధాన్యాలు కామన్, అదేవిధంగా తృణధాన్యాలు కామన్, అదేవిధంగా ముతక ధాన్యాలు కామన్. కానీ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏది రబీ సీజన్లో ఏంటిది ఇక్కడ పప్పు ధాన్యాలు వస్తాయి, నూనె గింజలు లాస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అవసరమైతే ఒక నోట్ని పెట్టి ఒక పాయింట్ రాసుకోండి. ఏమని రాసుకుంటారంటే మనకు అంటే ప్రధాన పంటలు వీటిని మనం ప్రధాన ధాన్యాలు అంటాం, ప్రధాన పంటలలో ఏంటిది ఖరీఫ్లో ఏ బ్లాస్ట్ ఉన్నాయి, ఖరీఫ్లో మరియు మొత్తం ఉత్పత్తిలో మరి పప్పు ధాన్యాలు చివరన ఉండగా రబీలో ఏమున్నాయి మనకు ఇక్కడ నూనె గింజలు చివరన ఉన్నాయి. ఇక మిగతా అంతా మనం ఎట్లా చేసినా సేమ్ టు సేమ్ అనే అంశం మీకు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంటే ఒకవేళ మీకు ఆ డాటా గుర్తుండకపోయినా ఎగ్జామ్కి పోయిన తర్వాత ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన డాటా. ఈ డాటా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, మనం ఏం చేయలేము. ఓకే, ఇది అడుగుతాను అవరోహణ క్రమం లేదా జతపరచమంటాడు, లేకపోతే ఎంత ఉత్పత్తి అయిందని
అడుగుతాడు కాబట్టి గుర్తుండాలి. మొత్తం ఉత్పత్తి ఎంత? ఇప్పుడు మళ్ళీ దీనిలోంచి ఇంకో క్వశ్చన్ తీయచ్చు. ఇంకో క్వశ్చన్ ఏం తీయచ్చు? ఏ పంట ఏ సీజన్ అంటే ఇప్పుడు మొత్తం ఉత్పత్తి ఎంత? ఆహార ధాన్యాలు 332.3 మిలియన్ టన్నులు, తృణధాన్యాలు 308 మిలియన్ టన్నులు, మరి ముతక ధాన్యాలు 56.9 మిలియన్ టన్నులు, ఆల్మోస్ట్ 57 మిలియన్ టన్నులు, నూనె గింజలు 39.7 మిలియన్ టన్నులు, మరి పప్పు ధాన్యాలు ఎంత? 24.3 మిలియన్ టన్నులు. రైట్. ఇప్పుడు ఇదంతా మనకు తెలిసింది. ఆరోహణ క్రమం చూసినాం, మరి అవరోహణ క్రమం చూసినాం, ఆరోహణ క్రమానికి మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, ఇదంతా ఓకే. అని ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు మొత్తం పంటలో మరి ఆహార ధాన్యాలు ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయి? ఆహార ధాన్యాలు ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయి? తృణధాన్యాలు ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయి? ముతక ధాన్యాలు ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయి? నూనె గింజలు ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయి? పప్పు ధాన్యాలు ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒకసారి చూడండి, మనకు ఆహార ధాన్యాలు ఖరీఫ్ సీజన్లో 155.8 మిలియన్ టన్నులు అంటే 156 మిలియన్ టన్నులు, రబీ సీజన్లో 160 మిలియన్, అనొక 4 మిలియన్ టన్నులు రబీ సీజన్లో ఎక్కువన్నీ. తృణధాన్యాలు 149 మిలియన్ టన్నులు, ఇక్కడ 145 మిలియన్, ఇక్కడ 4 మిలియన్ టన్నులు ఏమైంది? రబీ సీజన్లో తక్కువని. ముతక ధాన్యాలు మాత్రం ఖరీఫ్ సీజన్లో 35.5, ఇక్కడ 16.9, ఇక్కడ ముతక ధాన్యాలు చాలా తక్కువ, ఎక్కడ? రబీ సీజన్లో పడతాయి. నూనె గింజలు అనేవి మన ఖరీఫ్ సీజన్లో 24.2, రబీ సీజన్లో 14.3. పప్పు ధాన్యాలు ఇక్కడ 7 మాత్రమే పండుతున్నాయి, ఇక్కడ 15.2 మిలియన్ టన్నులు మాత్రమే పండుతున్నాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు చూసినట్లయితే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్తో అంటే సీజన్లలో చూస్తే మరి ఆహార ధాన్యాలు రబీ సీజన్లు ఎక్కువ పండుతున్నాయి, తృణధాన్యాలు ఖరీఫ్ సీజన్లు ఎక్కువ పండుతున్నాయి, ముతక ధాన్యాలు ఖరీఫ్ సీజన్లు ఎక్కువ పండుతున్నాయి. అదేవిధంగా మనకు నూనె గింజలు ఖరీఫ్ సీజన్లు ఎక్కువ పండుతున్నాయి. అంటే చూడండి, ఆహార ధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు ఎక్కడ? ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండుతున్నవి లేదా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నవి. ఇక మిగతా ఏమున్నాయి? అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతాది గుర్తుపెట్టుకోవచ్చు. మిగతా ఏమున్నాయి ఇక్కడ చూడండి, తృణధాన్యాలు, ముతక ధాన్యాలు, అదేవిధంగా నూనె గింజలు ఎక్కడ? రబీ సీజన్లో ఎక్కువగా మరి ఉత్పత్తి అవుతున్నవి. ఇగో ఈ విధంగా మనం ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చదివినాం మనం? ఒక్కసారి చూడండి, మనం ఏం చదివినాం? ప్రధాన పంటల గురించి చదివినాం. ప్రధాన పంటలు అంటే ప్రధాన ధాన్యాల గురించి, ఆహార ధాన్యాలు, అదేవిధంగా నూనె గింజలు. మరి వీటి యొక్క ఏం చదివినాం? అవరోహణ క్రమం చదివినాం. అంటే ఇప్పుడు ఏం చదివినాం? మొత్తం ఉత్పత్తి చదివినాం, అదేవిధంగా ఖరీఫ్ సీజన్ చదివినాం, అదేవిధంగా రబీ సీజన్ చదివినాం, అదేవిధంగా మనకు రబీ అంటే ఏ పంటలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అనే అంశాన్ని మొత్తం డాటా చదివినాం. వీటి యొక్క అవరోహణ క్రమాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చదివినాం. అదేవిధంగా మనకి ఇంకేం చదివినాం? 2022-23తో పోలిస్తే ఏ పెరిగినా ఏ తగ్గినా చదివినాం. అదేవిధంగా ఇంకేం చదివినాం మనం? ఇక్కడ చూసినట్లయితే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో ఏ సీజన్లో ఎక్కువ పండుతాయి అనే అంశాన్ని కూడా మొత్తం చదవడం జరిగింది. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఒక్కసారి ఏం చేయాలి? మీరు ఫాస్ట్గా ఆ డాటా మొత్తం వదిలేసి ఈ విధంగా అంటే ఈ సీజన్లో అవరోహణ క్రమం, ఈ సీజన్లో అవరోహణ క్రమం రాయాలి. తర్వాత ఏం చేయాలి? 2022-23తో పోలిసి 23-24 నాటికి ఏ పంటలో ఎలాంటి మార్పు పెరిగిన ఏంటి, తగ్గిన ఏంటి, అంటే ఏదైనా ఒకటి పెరిగిందన్న తగ్గిందన్న ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో ఏది పండుతుంది, రబీ సీజన్ ఎట్లా, అంటే ఇట్లా ఈ 3-4 బిట్లు చేస్తే ఆటోమేటిక్గా ఈ టాపిక్ మొత్తం మనకు వచ్చినట్టే. ఆ అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 3-4 బిట్లకు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతామంటేనే, మన ఆబ్జెక్టివ్ మెథడ్లో ప్రిపేర్ అవుతామంటేనే ఇదే విధంగా ప్రిపేర్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మిగతా పంటలు, వరి, గోధుమ, మిగతా పంటల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.